అవగాహన ఉంటే స్ట్రోక్కు చెక్కు పెట్టవచ్చని డాక్టర్ కె శివరాం గాంధీ, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ శరణ్ పేర్కొన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ ప్రజల్లో అవగాహన అవసరమని డాక్టర్ కె శివరాం గాంధీ, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ శరణ్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలో అపోలో హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్ట్రోక్ అనగానే చాలా మంది హార్ట్అటాక్ అనుకుంటారని, స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు కూడా ఒకటి అని, దీనిని పక్షవాతం అంటారని పేర్కొన్నారు. బ్రెయిన్ స్ట్రోక్పై చాలా మందికి అవగాహన లేదని, కాళ్ళు చేతులు పడిపోతేనే, మూతి వంకరపోయిన తర్వాతనే ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారని పేర్కొన్నారు. స్ట్రోక్ వచ్చిన వారికి సకాలంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణభయం ఉందని వారు సూచించారు. దీన్నే గోల్డెన్ పీరియడ్ అంటారని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లు, మానసిక సమస్యల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ పెరుగుతుందని తెలిపారు. సకాలంలో చికిత్స అందించకపోతే రోగి కోలుకోవడం కష్టమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు 40 సంవత్సరాలు దాటిన వారికి వస్తున్నాయని, అంతేకాకుండా యువతలో కూడా అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. రక్తనాళాలను తిరిగి తెరవడానికి 2 చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పక్షవాతం ప్రారంభమైన 4 నుంచి 5 గంటల వరకు ఇవ్వబడే థ్రోంబోలిసిస్ ఇంజెక్షన్లు, రెండవది థ్రోంబెక్టమీ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ హెడ్ అంజిబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ విఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ కిరణ్, నేను న్యూరో సర్జన్ అండి. ఇప్పుడు గాంధీ గారు ఆల్రెడీ మీకు అన్ని వివరాలు క్లియర్గా చెప్పారు. స్ట్రోక్లో ముందు మీకు చెప్పుంటారు 2 రకాల స్ట్రోక్స్ ఉన్నాయి. యూజువలీ న్యూరో సర్జరీ 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే స్ట్రోక్ ట్రీట్మెంట్లో మెడికల్ పార్ట్ అంతా యూజువలీ న్యూరో ఫిజిషియన్ చూస్తారు, మీకు అంతా అవగాహన. సర్జికల్ పార్ట్ ఏదన్నా వచ్చేది ఏంటంటే యూజువలీ ఆ 2 రకాల స్ట్రోక్లో రెండో రకం ఏంటంటే హెమరేజ్. అంటే మీరు గాంధీ గారు ముందు చెప్పారు, ఫస్ట్ అసలు స్కాన్ చేసి హెమరేజ్ కాకపోతేనే అప్పుడు ఇంజెక్షన్ గురించి ఆలోచిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు ఏంటంటే కార్డియాలజీ ఫస్ట్లో మనకి అవగాహన లేదు. నేను ఊళ్ళోకి వచ్చిన కొత్త 20 ఏళ్ళ కింద ఓన్లీ కార్డియాలజీ, హార్ట్ అటాక్స్ గురించి, చేయి లాగితే ఎడం చేయి లాగినా, ఇప్పుడు ఏంటంటే ఈవెన్ సర్వైకల్ దానికి చేయి లాగినా ఇమీడియట్గా కార్డియాలజిస్ట్కి వెళ్ళే అంత అవగాహన వచ్చింది పబ్లిక్లో. బట్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి పబ్లిక్లో కార్డియాక్ ఉన్నంత అవేర్నెస్ బ్రెయిన్ స్ట్రోక్కి లేదు. అండ్ ఉన్నా అది సగం సగం. అంటే కొందరికి ఇంజెక్షన్ గురించి తెలుసు, కానీ అది హెమరేజ్లో ఇవ్వకూడదని తెలియదు. చాలాసార్లు హెమరేజిక్ స్ట్రోక్తో వచ్చిన వాళ్ళు కూడా మేము తొందరగా వచ్చాము, ఇంజెక్షన్ ఇవ్వండి, ఇంజెక్షన్ ఇవ్వలేదు అని హడావిడి చేస్తారు. సో బ్రెయిన్లో 2 రకాలు. ఒకటి రక్తనాళంలో క్లాట్ అయ్యి మీకు రక్త ప్రసారం జరక్క వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్. రక్తనాళం పగిలి లేదా రక్తనాళం చిట్లి బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్. సో న్యూరో సర్జన్స్ ఏంటంటే యూజువలీ హెమరేజిక్ స్ట్రోక్లో మేము ఇన్వాల్వ్ అవుతాం. అంటే బ్రెయిన్లో హెమరేజెస్ అయ్యే అయితే కామనెస్ట్ కాజ్ మనకి బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోవటం, అది కామనెస్ట్. రెండోది రక్తనాళంలో తేడా ఉన్నా రావచ్చు. సో ఆ 2 దాంట్లోనూ, లేదా ఇస్కెమిక్ స్ట్రోక్లో చెయ్యి దాటిపోయిన తర్వాత, అంటే మెదడులో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ అయితే అప్పుడు సర్జరీలు చేసి ప్రెషర్ తగ్గించాల్సి ఉంటుంది. ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను. రెండోది మీరు ఇందాక అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఫస్ట్ అసలు ఏ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్ అని కాదు. మీరు ఏ స్ట్రోక్ పేషెంట్ అయినా ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే నియరెస్ట్. ఎందుకంటే మనకి గోల్డెన్ అవర్ చెప్పారు కదా, ఫస్ట్ 4 hours చాలా క్రూషియల్. సో స్ట్రోక్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేయడానికి మీకు ఇందాక లక్షణాలు అయ్యి చెప్పారు, అంటే ఫాస్ట్ అని. సో ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఈ హాస్పిటల్లో గత 25 సంవత్సరాలుగా కిరణ్ గారు చాలా లైఫ్ సేవ్ చేశారు. అలాగే గాంధీ గారు గత 5 yearsగా చాలా స్ట్రోక్స్ హ్యాండిల్ చేశారు. ఇందాక అన్నారు 100% స్ట్రోక్స్ 90% వరకు సేవ్ చేసాం, మిగిలిన 10% సేవ్ చేయలేకపోయింది. ఏంటంటే డిలే అయిపోయింది. ఇక్కడికి ఇన్ టైంలో 4 hours రాలేకపోవడం వలన, చాలా లేట్ అయిపోవడం వలన మేము ఇంజెక్షన్ చేయలేక, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయలేక ఇవ్వలేక, పేషెంట్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి మంచాలు పడిన వాళ్ళు అలా ఉండడం చాలా ఇబ్బంది కలిగిస్తుందండి. తర్వాత స్ట్రోక్కి ముఖ్యంగా అపోలో హాస్పిటల్లో గత 25 సంవత్సరాలుగా ఈ స్ట్రోక్ మేనేజ్మెంట్లో గాంధీ గారు లేనప్పుడు కూడా కిరణ్ గారు మేనేజ్ చేసేవారు. మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే గాంధీ గారు న్యూరో ఫిజిషియన్, కిరణ్ గారు న్యూరో సర్జన్. డాక్టర్ కాంట్రేగుల శివరాం గాంధీ గారు మొదట మీతో మాట్లాడారు మొత్తం అంతా స్ట్రోక్ గురించి, న్యూరో స్ట్రోక్ గురించి. బెంగళూరు నుంచి తీసుకొచ్చామండి ఇన్ని. తర్వాత డాక్టర్ కిరణ్ గారు లక్నో నుంచి వచ్చారు ఇక్కడికి. 25 yearsగా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు, చాలా లైఫ్ సేవ్ చేశారు ఇక్కడ. మెయిన్ మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ కాకినాడ అపోలో హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్కి కార్డియాక్ ఇక్కడ ఎమర్జెన్సీకి రాగానే
ఇది కార్డియాలజీదా లేకపోతే న్యూరో స్ట్రోక్దా అనేది మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటారండి, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్స్. వాళ్ళు ఏంటంటే ఇది స్ట్రోక్ అని నిమిషాల మీద మీకు రికగ్నైజ్ చేసేసి, న్యూరో స్ట్రోక్ అని నిమిషాల మీద రికగ్నైజ్ చేసి ఇమ్మీడియట్గా సిటీకి షిఫ్ట్ చేసి, సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి, అంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి షిఫ్ట్ చేసి అది స్ట్రోకా లేకపోతే సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నదా లేకపోతే మామూలు బ్రెయిన్ స్ట్రోక్ అనేది రికగ్నైజ్ చేయడానికి ఇక్కడ చాలా తక్కువ టైంలో ఇవంతా జరిగిపోతుందండి. ఇక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా రాగానే ఇమ్మీడియట్గా అది స్ట్రోకా కాదా, బ్రెయిన్ స్ట్రోకా లేదా కార్డియాక్ స్ట్రోకా, కార్డియాక్ స్ట్రోక్ అయితే కార్డియాలజిస్ట్కి అప్ చెప్పడం, బ్రెయిన్ స్ట్రోక్ అయితే బ్రెయిన్ ఈ న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ అప్ చెప్పడం. దానివలన ఇక్కడ ఏంటంటే అపోలోకి రావడం వలన అతి ముఖ్యమైన సమయం వృధా కాకుండా పేషెంట్కి ఒకవేళ స్ట్రోక్ అంటే ఇక్కడ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయండి. అంటే ఈ టైంలో స్ట్రోక్ అని రికగ్నైజ్ చేసిన వెంటనే అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గాంధీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు పిలిచిన వెంటనే ఈ స్ట్రోక్ అవేర్నెస్ మీటింగ్కి రావడానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. యూజువల్గా నిన్న October 29th వరల్డ్ స్ట్రోక్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు యూజువల్గా ఈ వరల్డ్ స్ట్రోక్ డే కానీ, వరల్డ్ హార్ట్ డే కానీ, వరల్డ్ కిడ్నీ డే కానీ, యూజువల్గా ఈ డేస్ అన్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ డిసీజ్. సో యూజువల్గా October 29th మనం వరల్డ్ స్ట్రోక్ డే కింద టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ రిగార్డింగ్ బ్రెయిన్ స్ట్రోక్ దాని గురించి జరుపుకుంటున్నాం. సో మెయిన్గా పబ్లిక్కి బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్, ఏ విషయాల్లో అవేర్నెస్ ఉండాలి అని విషయాలని ఒక 5-6 పాయింట్లో క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఎంత డేంజరస్ అన్నది ఫస్ట్ పాయింట్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్త సరఫరా అందక వచ్చే సిమ్టమ్స్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అంటే రక్త సరఫరా 2 రకాలుగా, ఒకటి బ్రెయిన్ రక్తనాళంలో క్లాట్ ఉంటే రక్తం అందదు, నెంబర్ 2 రక్తనాళం పగిలి రక్తస్రావం అయితే బ్రెయిన్లో రక్తం అందదు. సో ఇస్చిమిక్ స్ట్రోక్ అంటాం, అంటే రక్తనాళంలో బ్లాక్ ఉంటే ఇస్చిమిక్ స్ట్రోక్ అంటాం. రక్తనాళం పగిలి రక్తస్రావం అయితే దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో ఈరోజు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇస్చిమిక్ స్ట్రోక్ గురించే మాట్లాడతాను నేను. సో ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్తం అందకపోతే, సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అన్నది పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఆ పర్టికులర్ పేషెంట్కి లైఫ్ లాంగ్ ప్రాబ్లము, ఆ లైఫ్ లాంగ్ జీవితాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అంటే ఇఫ్ సపోజ్ ఒక పేషెంట్కి పెరాలసిస్ వస్తే వాడి జీవితాంతం ఆ పెరలైసిస్ పేషెంట్గానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాడు ఒక్కడే ఎఫెక్ట్ అవ్వకుండా ద హోల్ ఫ్యామిలీ మొత్తం పెరలైజ్డ్గా ఉంటుంది. సో అంత డేంజరస్ కండిషన్ బ్రెయిన్ స్ట్రోక్. సో ఇంత డేంజరస్ కండిషన్ పబ్లిక్ అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా వెరీ ఫ్యూ పీపుల్ నో ఎంత డేంజరు, ఎంత టైంలో రావాలి, ఎంత టైంలో హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది తెలుస్తుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ది బ్రెయిన్ స్ట్రోక్. అంటే సంవత్సరానికి ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయి. మనం ఈ ఇన్సిడెంట్స్ చూసుకుంటే గత 2 దశాబ్దాలుగా, అంటే లాస్ట్ 2 decadesలో ఆల్మోస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ న్యూ స్ట్రోక్స్, అంటే కొత్త స్ట్రోక్స్ సంవత్సరానికి వచ్చేవి డబుల్ అయిపోయింది ఇండియాలో. నౌ బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ద 4th leading cause of death and disability in India.